హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టినైన్ క్లినిక్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? జనరల్ గా చాలా మందికి డౌట్స్ ఉంటాయి, చాలా రకరకాల డౌట్స్. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఏమైనా క్యాన్సర్ కనాలా, లేకపోతే ఏమైనా భయపడాల్సిన విషయమా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే వెంటనే ఆపరేషన్ చేసి తీసేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అనేటివి చాలా మందికి ఉంటాయి అన్నమాట. సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే, గర్భసంచిలో మనకి 3 రకాల లేయర్స్ ఉంటాయి. ఒకటి ఎండోమెట్రియల్ లేయర్ అంటారు, లోపల పొర, అంటే లోపల ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు అతుక్కునే పొర ఒకటి ఎండోమెట్రియల్ లైనింగ్ అంటారు. దాని నెక్స్ట్ లేయర్ వచ్చి మయోమెట్రియం, అంటే యుట్రస్ యొక్క మజిల్ అనమాట. మజిల్ లేయర్ ని మయోమెట్రియం అంటారు. జనరల్ గా ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే, ఈ మయోమెట్రియల్ లేయర్ లోనే సైజెస్ చాలా వేరీ అవుతుంటాయి. మయోమెట్రియల్ లేయర్ లో ఒకటే దగ్గర రౌండ్ గా ఒక ఎక్కువ గ్రోత్ రావడము, దాంట్లోనే మజిల్ లేయర్ తో పాటు ఫైబ్రస్ టిష్యూ కూడా కొంచెం డెవలప్ అవుతుంది. ఒకటే దగ్గర మజిల్ గ్రోత్ ఎక్కువ రావడం వల్ల ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. దీన్ని ఫైబ్రాయిడ్ అంటారు. సో ఇదేమి క్యాన్సర్ కణాలు అట్లాంటివి ఉండవు అనమాట. చాలా రేర్ గా, చాలా చాలా మైన్యూట్ కేసెస్ లోనే అది ఫ్యూచర్ లో క్యాన్సర్ కణాలు అనేది వెరీ రేర్ ఇన్సిడెన్సెస్ లో జరుగుతుంది. సో ఈ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళందరూ ఆపరేషన్ చేసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం చూసుకున్నట్టయితే, జనరల్ గా ఫైబ్రాయిడ్ కి కొంచెం క్లాసిఫికేషన్ అని ఉంటుంది. అంటే ఒక లోపల ఎంత మనకి ఎండోమెట్రియల్ లైనింగ్, అంటే గర్భసంచి లోపల పొరకి దగ్గరగా ఉందా, లేదు చివర అవుటర్ లేయర్ అంటే సీరోజల్ లేయర్ కి దగ్గరగా ఉందా ఫైబ్రాయిడ్, ప్లస్ సైజుని బట్టి, నంబర్ ఆఫ్ ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ అనేసి ఉంటుంది అనమాట. ఫిగో క్లాసిఫికేషన్ అంటారు. సో మనకి జనరల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, పిల్లలు పుట్టడానికి కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే రకము ఏవి అంటే, ఎక్కువగా లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ కి దగ్గరగా ఉన్న వాటికి మాత్రమే పిల్లలు పుట్టడానికి కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అది ఏ రకంగా ఎఫెక్ట్ అవుతారు అంటే, ఒకటి గర్భసంచి ముఖద్వారం దగ్గర అంటే సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఉంటే, జనరల్ గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి ఒక్కొక్కసారి స్పర్మ్స్ అనేటివి లోపలికి రీచ్ అవ్వడం కష్టం అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, జనరల్ గా సబ్సీరోజల్ అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ కి దగ్గరగా ఉన్న ఫైబ్రాయిడ్స్ కి, లేదు సైజు కొంచెం మయోమెట్రియల్ మజిల్ లేయర్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ కి ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ అంటే ఫామ్ అయిన పిండం అతుక్కోవడానికి ఇబ్బంది రావచ్చు. అది ఒక రకం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, బేబీ అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా కూడా అట్లా మజిల్ అంటే ఫైబ్రాయిడ్ ఒక దగ్గర ఉండడం వల్ల ఒక్కొక్కసారి రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడము. ఒక్కొక్కసారి ఏంటంటే, ప్రెగ్నెన్సీ వచ్చింది అంతా బాగానే ఉంది, కానీ ప్రెగ్నెన్సీ అనేది ముందుగానే అంటే 7th month లో 8th month లో అట్లా డెలివరీ వచ్చి రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఎందుకు అట్లా ప్రీటర్మ్ గా వస్తుంది అంటే, మామూలుగా బేబీ మొత్తం గ్రో అయిన తర్వాత యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా కొంచెం ఇవి ఇర్రెగ్యులర్ గా మజిల్ ఫైబర్స్ ఉండడం వల్ల ఇది అక్కడక్కడ ఎక్కువ, ఒక్కొక్క దగ్గర ఒకటే కంట్రాక్షన్ లా కాకుండా కొంచెం కొంచెం రావడము, ఇలాంటి వాటి వల్ల జనరల్ గా అర్లీ ప్రెగ్నెన్సీలో అయితే రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడము, లేదు 7th month 8th month అలా వచ్చినప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మనం చూస్తాము. సో ఎవరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, జనరల్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళు జనరల్ గా ప్రెగ్నెన్సీ 1 year అయింది, ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు, స్కానింగ్ లో చూస్తే ఫైబ్రాయిడ్ ఉంది. సో ఆ ఫైబ్రాయిడ్ అనేది బయట పొర దగ్గర ఉంటే గనుక సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటారు. మరి చిన్న సైజులో ఉన్నా కానీ ఆపరేషన్ అనేది అసలు అవసరం లేదు. సర్వైకల్ ఫైబ్రాయిడ్ ఈ లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ కి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుంది అని ఉన్న ఫైబ్రాయిడ్స్ ని మాత్రమే ఆపరేషన్ తో రిమూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ గా ఏంటంటే, లాప్రోస్కోపీ ద్వారా కూడా ఫైబ్రాయిడ్ సర్జరీస్ అనేటివి చేస్తున్నారు.
ఫైబ్రాయిడ్ రిమూవ్ చేసుకున్న తర్వాత జనరల్గా ఏంటంటే ఇమీడియట్గా ఒక 6 monthsలో అలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే 3 months అట్లా గ్యాప్ ఇచ్చి 6 months నుంచి కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే కొంచెం ఇట్లా ఫైబ్రాయిడ్ సర్జరీస్ జరిగిన వాళ్ళకి కానీ ఫైబ్రాయిడ్తో ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కానీ కొద్దిగా ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఫైబ్రాయిడ్ ముందు తీసేసిన దగ్గర లేయర్ అనేది కొంచెం థిన్ అవ్వడము, లేదు ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీస్ అనేటివి రావడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది అడ్వైస్ చేస్తారు. సో ఇదనమాట ఫైబ్రాయిడ్స్ గురించి. సో అందరికీ ఆపరేషన్ అనేది అవసరం ఉండదు, కానీ ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు అవసరమా లేదా అని తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.